హలో ఎవ్రీవన్. హాయ్, నా పేరు పద్మావతి. నేను డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీడమ్ సీకర్ అండ్ ట్రైనర్. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ గురించి నేను మీతో చెప్పాలి అని, ఆ డిజిటల్ మార్కెటింగ్లో కూడా మిమ్మల్ని ఈ రివల్యూషన్లో మిమ్మల్ని భాగస్వాముల్ని చేయాలని, ప్రతి ఒక్కరికి మార్గదర్శకాలు ఏఐ గురించి ఇవ్వాలని ఈ ఛానల్లో మీకు తెలియచేయబోతున్నాను. అండ్ ఏఐ ఆధారిత టూల్స్ని ఎలా వాడాలి, అండ్ టెక్నాలజీతో మీ డిజిటల్ జీవితాన్ని ఎలా రూపొందించుకోవాలి, ఆటోమేషన్, ప్యాసివ్ ఇన్కమ్, ఫ్రీలాన్సింగ్, డిజిటల్ ఫ్రీడమ్స్ గురించి రియల్ స్ట్రాటజీస్తోని మీ వ్యక్తిగత అభివృద్ధి, సొంత టైము, ఆర్థిక స్వతంత్రం కోసం మీకు సమ్ సజెషన్స్ ఇవ్వడానికి, అండ్ ఆల్సో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు నేర్పించాలని, ఫ్రీగా మీకు డిజిటల్ స్ట్రాటజీస్ని నేను నేర్పించడానికి సిద్ధంగా ఉన్నానండి. అయితే ఇది ఒక యూట్యూబ్ ఛానల్ అని మీరు అనుకోవద్దు, ఇది ఒక మిషన్ అండి. ఈ మిషన్ ద్వారా మీరు ఉద్యోగాల కోసం పరుగులు తీయకుండా ఉద్యోగాలే మీ దగ్గరకు వచ్చేలా చేయడం కోసం నేను ఇక్కడ మీకోసం కొన్ని మార్గదర్శకాలను చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఏఐ ప్రయాణాన్ని నాతో స్టార్ట్ చేయండి. మీ భవిష్యత్తుని మీరే రాసుకోండి. మీ భవిష్యత్తు ఎలా ఉండాలి, మీ భవిష్యత్తులో మీరెలా ఉండాలి అనేది మీరు సరిదిద్దుకోండి. ఈ ఏఐ టూల్స్ గురించి చాలా గణాంకాలు, చాలా సమాచారాన్ని ఇచ్చాయి. మీరు ఏఐ గురించి నేర్చుకోబోయే ముందు ఒక 2-3 లైన్స్ చెప్తాను. ఎవరెవరు మీకు ఎలాంటి ఫ్యూచర్లోని ఏఐ ఉండబోతుంది, ఎంత పర్సంటేజ్ మన ఏఐ టూల్స్ గురించి, ఏఐఏ మొత్తం డిపెండెంట్ అని ఎవరెవరు ఎంతెంత అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా 44% ఉద్యోగాల్లో ఏఐ పూర్తిగా మానవ జోక్యం లేకుండా మారబోతుంది అని మ్యాక్కిన్సే చెప్పారు. అలాగే డబ్ల్యూఈఎఫ్ ఏమంటుందంటే 2025 నాటికి ఎక్కువ ఉండే నైపుణ్యాల్లో క్రియేటివిటీ ఒకటి, క్రిటికల్ థింకింగ్ ఒకటి, అండ్ ఏఐ కొలాబరేషన్ ఉంటాయని డబ్ల్యూఈఎఫ్ కూడా చెబుతుందండి. అలాగే ఒక్క ఏఐ టూలు 10 మంది ఉద్యోగుల పని 10x వేగంతో చాలా ప్రొడక్టివిటీగా చేస్తుంది. కాబట్టి ట్రెడిషనల్ జాబ్స్ అనేవి తగ్గిపోతున్నాయి, అందరూ ఏఐ టూల్స్ని కూడా నేర్చుకోండి అని కొన్ని సంస్థలు మనల్ని తెలియజేస్తున్నాయి. మనకి ఉద్యోగాలు చేంజ్ అవ్వబోతున్నాయని. 2030 నాటికి 375 మిలియన్ మంది ఉద్యోగస్తులు ప్రపంచ వర్క్ ఫోర్స్ అది చెప్తుందనమాట. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి, లేదంటే ఈ ఉద్యోగాలన్నీ పోతాయని. వర్క్ ఫోర్స్ ప్రపంచవ్యాప్తంగా 40% కొత్త ఉద్యోగాలు నేర్చుకోవాలని తెలియజేస్తుంది. ఫ్రీలాన్సింగ్ మరియు డిజిటల్ స్వతంత్రత కోసం పనిచేస్తున్న ప్రజల సంఖ్య 2025 నాటికి 50% పెరుగుతుంది, అప్వర్క్ చేయబోతుంది అని తెలియజేస్తుంది. ఏఐ టూల్స్ నేర్చుకోవడం ద్వారా ప్రతి వ్యక్తి మినిమం 50,000 నుంచి 1 lakh వరకు సంపాదించగలడు. ఇప్పుడు ఇండియాలో రాబోతున్న ఏఐ టూల్స్ అన్నిటి గురించి ఇప్పుడు 400 అబోవ్నే మీకు ఏఐ టూల్స్ ఉంటాయండి. వీటిలోని మీకు వీడియోస్ అండ్ ఆడియో, వీడియో అన్ని ఎల్ఎంఎం మోడల్ ఉంటాయి. కాబట్టి మీరు ఎలాగా ఏఐ టూల్ ఎలాగ యూజ్ అవుతుందో మీరు నేర్చుకొని యూజ్ అవుతాయో మీరు ఇంప్లిమెంట్ చేయాలి మీ వర్క్లోని. అలాగే మీ ఉద్యోగం రేపటి రోజున ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే 2025 నాటికి 90% సాంప్రదాయ ఉద్యోగాలు ఆటోమేషన్ వల్ల పోతాయి అని ప్రపంచ ఆర్థిక ఫోరం అనేది హెచ్చరించింది. ఇక్కడ 9 AM నుంచి 5 AM వరకు ఉద్యోగాలు చేస్తున్నారు కదా, వీళ్ళందరూ కోసం ఇంతగానం కష్టపడుతున్నారు. కాబట్టి
మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, రోబోస్ మీ కుర్చీని లాక్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది ఏఐ కంటే భవిష్యత్తు ఏఐ కాదు. ఇప్పుడు ఆల్రెడీ మనము ఏఐలోనే ఉన్నాము. ఓకేనా? కానీ ఒక స్మార్ట్ టూల్స్ చాలా ఉన్నాయండి. ఒక్కొక్కటి వీడియోస్కి ఉన్నాయి, అలాగే ఆడియోస్కి ఉన్నాయి, అలాగే మీకు టెక్స్ట్కి ఉన్నాయి, పీడిఎఫ్స్కి ఉన్నాయి, అన్నిటికీ ఉంటాయి అన్నమాట. అలాగే మనం ఒక స్మార్ట్ టూల్ ఈరోజు నేర్చుకుంటాం. దాని పేరు వచ్చేసి నోట్బుక్ ఎల్ఎం. మీకు ఈ ఆటోమేషన్లో ముందుండే మార్గాన్ని మీకు చూపిస్తుందండి. ఇది మీకు ఒక ప్రొడక్టివిటీని పెంచే సింపుల్ నోట్ ప్లస్ టాస్క్ ప్లస్ ఏఐ రైట్ ప్లాట్ఫామ్ అని, అంటే మీ ఐడియాస్ని కేవలం వ్రాయడమే కాదు, ఇది ఏఐతో ప్లాన్ చేసి ప్రాక్టికల్గా మార్చే శక్తి దీనికి ఉంది అని కూడా మీరు గుర్తించాలి. ఓకే, వీటి ద్వారా మీరు ఏమైనా ముందు ఫ్యూచర్లోని ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు తెలియచేస్తాను. అండ్ అసలు ఫస్ట్ ఈ ఏఐ టూల్ని ఎలా యూస్ చేస్తామో మనం నేర్చుకుందాం. ఫస్ట్ మీరు గూగుల్కి వెళ్ళి నోట్బుక్ ఎల్ఎం అనే ఒక ఏఐ టూల్ని మీరు ఇలాగా సెర్చ్ చేసి గూగుల్ నోట్బుక్ ఎల్ఎం మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ట్రై నోట్బుక్ ఎల్ఎం అని అంటున్నారు. ఎస్, రైట్. మీరు నోట్బుక్ ఎల్ఎం మీద క్లిక్ చేసి క్రియేట్ న్యూ అని క్లిక్ చేయండి. ఫస్ట్ ఇక్కడ సోర్స్ అడుగుతున్నారనమాట. మీ సోర్సు అనేది పీడిఎఫా లేదా మీరు టెక్స్ట్ ఫార్మెటా లేదా ఆడియోనా వీడియోనా, ఏ ఫార్మెట్లో ఉన్నా మీరు ఇక్కడ ఫైల్ని ఇక్కడ చూడండి, పీడిఎఫ్, టెక్స్ట్, మ్యాక్డౌన్, ఆడియో, ఇలా ఎలాంటి ఫైల్స్కైనా ఇది సపోర్ట్ చేస్తుంది అని అంటున్నారు అనమాట. అంటే మీరు యూట్యూబ్ వీడియోస్ కూడా ఇక్కడ అప్లోడ్ చేసి మీరు షార్ట్గా అంటే ఇది ఎందుకు యూజ్ అవుతుంది అసలు? ఈ నోట్బుక్ ఎల్ఎం వల్ల యూజ్ ఏంటంటే, ఒక పీడిఎఫ్ బ్రీఫ్ మెథడ్లో ఉంటే మీకు దాన్ని షార్ట్ కట్ చేసి మీకు ఇస్తుంది అనమాట. ఒక వీడియో మీకు సరిగా అర్థం కాలేదు, అప్పుడు ఆ వీడియో యొక్క అంత బ్రీఫ్ని తీసేసి జస్ట్ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో దానిలో ఏదైతే మీకు ఇంపార్టెంట్ ఉందో అంతవరకే మీకు ఇస్తుంది అనమాట. ఇక్కడ ఆడియోస్ కూడా యూట్యూబ్ ఛానల్ నుంచి వీడియోస్ కూడా అప్లోడ్ చేసి మీరు ఆ వీడియోని కూడా మీరు సమ్మరైజ్ చేసుకున్నట్టయితే మీకు ఏముంది అనేది అక్కడ షార్ట్కట్లో తెలియజేస్తుంది అనమాట. ఈ నోట్బుక్ ఎల్ఎం అనేది ఒక గూగుల్ టూల్ అండి. ఇది గూగుల్ వాళ్ళది, ఈ ప్రోడక్ట్. అలాగే ఇది పెయిడ్ ఏం కాదు, మీరందరూ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది. ఫస్ట్ మీకు చూపించినట్టు మీరు ఏం చేయాలి, నోట్బుక్ ఎల్ఎం అనేది గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయాలి. నెక్స్ట్ లాగిన్ అవ్వండి మీ జీమెయిల్స్తో. అందరూ జీమెయిల్స్తో లాగిన్ అయిన తర్వాత క్రియేట్ న్యూ అంటే మీకు ఇక్కడ మీ పీడిఎఫ్ ఇక్కడ ఇస్తే వీళ్ళు సమ్మరైజ్ చేసి ఆ ఫైల్ మొత్తము సమ్మరైజ్ చేసి ఇస్తారనమాట. ఫస్ట్ మనం కూడా ఒక పీడిఎఫ్ని ఇక్కడ అప్లోడ్ చేద్దాం. ఓకే, రైట్. పీడిఎఫ్ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టాం. ఈ పీడిఎఫ్ని మీరు సమ్మరైజ్ చేయాలి అంటే ఇక్కడ మీకు చూసినట్టయితే ఒక 2 పర్సన్స్ ఆడియో రూపంలో మీకు సపోర్ట్ చేయడానికి ఉంటారు. అంటే మీకు ఇక్కడ ఏదైతే సమ్మరైజ్ చేసిందో మీరు ఇచ్చిన ఏదైతే పీడిఎఫ్ ఉందో ఆ పీడిఎఫ్లో ఏంటి సోర్స్ ఏమేమి ఉంది అనేది ఇక్కడ మీకు అవుట్లైన్ మొత్తం మీకు ఇచ్చేసింది అనమాట. ఓకే, ఈ అవుట్లైన్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అని అంటే మీరు ఇక్కడ క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. ఇక్కడ 2 months కోర్సు డ్యూరేషన్ ఎంత అని అడగొచ్చు. ఇక్కడ మీరు ఏ క్వశ్చన్స్ అడిగినా మీకు దాని ఆన్సర్ అనేది మీకు ఇక్కడ ఇచ్చేస్తుంది. అలాగే మీకు క్వశ్చన్స్ని కూడా ఇక్కడ సజెస్ట్ చేస్తుంది. ఈ క్వశ్చన్స్ మీరు అడగొచ్చు. దీనిలో ఏం జరిగింది, ఎవరెవరు మాట్లాడారు, ఎవరెవరు క్వశ్చన్స్ అడిగారు, అసలు దీని ఆథర్ ఎవరు, దీన్ని ఎందుకు ఈ ఈ పీడిఎఫ్ యొక్క సారాంశం ఏంటి, ఇది ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ సమ్మరైజ్ చేస్తుంది. మీరు అడిగే క్వశ్చన్స్కి అది మీకు ఆన్సర్స్ ఈ ఏదైతే మీరు అప్లోడ్ చేసిన సోర్స్ నుంచి తీసుకొచ్చి ఇస్తుంది. ఇక్కడ ఉన్న బెస్ట్ థింగ్ ఏంటి, నాకు చాలా నచ్చింది, అలాగే చాలామంది కోచెస్ కూడా యూజ్ అవుతుంది, అలాగే
అలాగే ఎడ్యుకేషన్లోని ఎవ్రీ టీచర్స్ అందరూ యూస్ చేసుకోవచ్చు ఒక మైండ్ మ్యాప్ని ఇచ్చిందనమాట. ఆ మైండ్ మ్యాప్ చాలా బ్యూటిఫుల్ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ మైండ్ మ్యాప్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ జనరేట్ చేస్తుంది మీ మైండ్ మ్యాప్ని. మీరు ఏదైతే ఇక్కడ సోర్స్ ఇచ్చి ఉన్నారో ఆ సోర్స్ మీద మీకు మైండ్ మ్యాప్ని ఇస్తుంది అనమాట. ఆ మైండ్ మ్యాప్ మీరు ఏదైతే ఇచ్చి ఉన్న దాన్ని ఇక్కడ డిజిటల్ ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు ఏమేమి ఉన్నాయి దానిలోనో వై చూజ్ ఐఐడిఎంయు అంటే దానిలోని ఇంకా సబ్ టాపిక్స్ ఏమున్నాయి ఇవన్నీ గురించి కూడా మీకు ఇక్కడ మీకు కోర్స్ ఆఫరింగ్ ఏమేం కోర్సెస్ ఉన్నాయి అసలు వాడి యొక్క ఆ కోర్సులో ఏముంది ఇవన్నీ మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ మైండ్ మ్యాప్స్ని యూస్ చేసి మీరు లెసన్స్ టీచ్ చేయొచ్చు. అలాగే మీరు ఒక కోచర్ అయితే స్టూడెంట్స్కి దీని నుంచి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలాగే మీరు ఒక ఎడ్యుకేటర్, మీరు ఏదైనా చదువుకుంటున్నారంటే ఆ మ్యాటర్ మీకు అర్థం కాకపోతే ఇలాగా పీడిఎఫ్ లాగా మీరు చూసుకున్నట్లయితే మీకు ఇంకా చాలా బాగా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇది చాలా చాలా నాకు నచ్చింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మీకు చూడండి ఇక్కడ ఆడియో వీడియో అని ఉంటుంది. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, ఇది టైం పట్టుద్ది. ఇక్కడ ఒక 2 పీపుల్స్ ఇక్కడ మీరు మాట్లాడుకుంటారనమాట. ఇద్దరు వ్యక్తులు వచ్చి మీరు ఏదైతే ఇక్కడ సోర్స్ ఇచ్చి ఉన్నారో దీని గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఆడియో అనేది వస్తుంది. ఓకే, మీకు ఇవన్నీ కావాలన్నా, వీడియో ఓవర్ వ్యూ కావాలన్నా, మీరు రిపోర్ట్స్ ఏమైనా కావాలన్నా, స్టడీ గైడ్ కావాలన్నా, ఏమన్నా అడగాలన్నా మీకు ఎవ్రీథింగ్ ఈ టూల్ను చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఈ టూల్ని మీరు యూజ్ చేసుకొని ఎవ్రీథింగ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ మీరు ఏది చేయాలన్నా ప్రాక్టికల్గా మీకు ముందు హ్యాండ్ ఫ్రీ అవ్వాలి. మీరు ప్రాక్టికల్గా చేయగలిగితే మీరు నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రాక్టికల్నెస్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటే మీకు ఎలా యూజ్ చేయాలి అనేది. ఇప్పుడు 400 ఎబో ఏఐ టూల్స్ ఉన్నప్పుడు ప్రతిదాన్ని మనం గుర్తుపెట్టుకోలేము కదండి. ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో వాటినే తీసుకుంటాం, వాటినే యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో మన డిజిటల్లోనే ఇంకా ఏవైతే యూజ్ అవుతాయో అవన్నిటి గురించి నేను నెక్స్ట్ క్లాసెస్లో మీతో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నెక్స్ట్ వీడియోస్ 1 by 1 వస్తాయి. మీకు చాలా వాల్యుబుల్ కంటెంట్ మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. మీరు ఈ ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నోట్బుక్ ఎల్ఎం క్లాస్ ఎలా అర్థమైంది, ఎంత బాగా మీకు యూజ్ అయింది అనే దాని గురించి మనకి మెసేజ్లోనే తెలియచేయండి. అండ్ ఆల్సో మీకు నేను మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను మీకు సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీకు మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయండి. ప్లీజ్ వాచ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్ అండి. బాయ్.